అందరికీ నమస్కారం. 1869వ సంవత్సరంలో జన్మించారు మహాత్మా గాంధీ గారు. ఎందుకంటే గాంధీ పుట్టినరోజు అంటాం, కానీ ఎప్పుడు పుట్టారు అన్నది మనం జనరల్గా మాట్లాడుకోం. 1869లో గుజరాత్లోని పోరుబందర్లో ఒక మామూలు వైశ్య కుటుంబంలో జన్మించి ఇవాళ ప్రపంచ దేశాల్లో కూడా ఎన్నో దేశాల్లో నేను మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళా. అది పులకిస్తుంది. తను అంటే మన భారతదేశంలో పుట్టిన ఒక ఆయన ఇలా దేశ విదేశాల్లో కూడా గాంధీ గారి సత్యాగ్రహం ఇవాళ ఒక చిన్న గొడవ అయితే అసలు ఏ గొడవలో శూన్యంలోంచి కూడా గొడవ చేసి హింసకి ప్రేరేపిస్తున్న పరిస్థితుల్లో ఇంకా ఈ రోజుకి ఉన్నా కూడా, ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ ఉన్నా కూడా ఆయన సత్యాగ్రహం అనే ఒక కొత్త వరవడి మహాత్మా గాంధీ గారితోనే స్టార్ట్ అయింది. నెల్సన్ మండేలా గారు కూడా మహాత్మా గాంధీ అనుసరించిన సత్యాగ్రహ సిద్ధాంతాన్ని ఆయన ఫాలో అయ్యారు. సో ప్రజలకు ఒక అద్భుతమైన ఎలాగ మనం కావాల్సిన దాన్ని అంటే మరి 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వారిని కేవలం శాంతి అనే ఒక ఆయుధం, శాంతిని ఆయుధంగా వాడచ్చని ఎవరన్నా ఊహించగలరా? అయినప్పుడు మనం చాలామంది ఫాలో అవ్వట్లేదు, వేరే విషయం. శాంతి అనే దాన్ని ఒక కత్తిలాగా, ఒక గన్ లాగా వాడిన ఒక గొప్ప మహానుభావుడు మహాత్మా గాంధీ గారు. ఇవాళ మన నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ అయిన ఉండిలో మరి ఆ రోజుల్లోనే నిలువెత్తు మహాత్మా గాంధీ గారి విగ్రహం ఇంత చక్కగా రూపొందించడం నిజంగా ఉండివాసుల్ని అభినందించి తీరాలి. ఎందుకంటే చెప్పాలి అంటే ఇంకా మనం జాతిపిత అని పిలుచుకుంటున్నాం, కానీ ఎన్ని గ్రామాల్లో ఇలా ఈ రీతిలో మహాత్మా గాంధీ గారిని ఇప్పుడు గ్రామాల్లో గౌరవిస్తున్నారో మనం చూస్తున్నాం. ఈ విషయంలో అందుకనే నేను ప్రత్యేకంగా ఇంత చక్కగా మహాత్మా గాంధీ గారిని పూజిస్తున్న ఈ ఉండిలోని ఈ కార్యక్రమంతోనే ఈరోజు నేను గాంధీ గారి జయంతి జరుపుకోవాలని చెప్పి నిశ్చయించుకుని ఇక్కడ నాగరాజు చెప్పి మనం ఇక్కడే స్టార్ట్ చేద్దామని చెప్పి ఈ జయంతి సందర్భంగా నివాళి అర్పించటం ఆ ఉండిలోని మహాత్మా గాంధీ గారి పార్క్ వద్ద ఉన్న అబ్బారాజు గారి పార్క్ దగ్గర ఉన్న విగ్రహం దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది. ఏది ఒక్కరోజు మహాత్మా గాంధీ అని అనుకుంటాం కాదు, ఆయన ఏదైతే సిద్ధాంతం చెప్పారో ఆ సిద్ధాంతం ఫాలో అవడం చాలా కష్టం. అయినప్పటికీ కూడా ఒకసారి పునరంకితం అవుదాం. గాంధీ గారిని ఈరోజు ఒకరోజు తలుచుకుని వదిలేయటం కాదు, గాంధీ గారి సిద్ధాంతాలని అంటే ఒక చెంప మీద కొడుతూ ఇంకో చెంప చూపెట్టమని నేను అంటలా, అంటే మరీ తప్పు చేసినప్పుడు. కానీ ఆయన సిద్ధాంతాలు ఖచ్చితంగా ఫాలో అయితే సమాజం ఎంతో ముందుకెళ్తుందని చెప్పి పరిపూర్ణ విశ్వాసంతో నేను చెప్తున్నా. సో దయచేసి గాంధీ గారి జయంతి రోజు మనం ఆయన బాటలో నడుద్దాం అని ఒక ఎవరికాళ్ళు ఊరికి ఎలా చేపెట్టేసి చెప్పేస్తే ఎవడో ఫాలో అవడం మనసులో అనుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజుకి కూడా మనం నిత్యం వాడే కరెన్సీ కూడా మహాత్మా గాంధీ గారి ఆయన్నే మనం గౌరవించుకుంటున్నాం. సో ఆ గౌరవం ఇలాగే కొనసాగాలి. మన భారతీయులకి ప్రపంచ దేశాల్లో విశిష్ట వ్యక్తులుగా గుర్తింపు తెచ్చింది మహాత్మా గాంధీ గారు అనటంలో ఏ సందేహం లేదని మరొకసారి తెలియజేస్తూ జోహార్ మహాత్మా గాంధీ.